వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన స్కాలర్షిప్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా హై స్కూల్ నుంచి అయితే మనకు పీజీ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీని ద్వారా స్కాలర్షిప్ పొందొచ్చు. ఎస్బీఐ మనకి ఆశా స్కాలర్షిప్ అంటాం దీన్ని. సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేటెడ్ స్కాలర్షిప్ స్కీమ్స్ కావచ్చు, ఇతర మీకు ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మరి పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే పొందండి. మీకు అందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోనే అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్ ఇది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేటెస్ట్గా మనకి ఏం చేసిందంటే ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025-26కు ప్రకటన ఇచ్చింది. ఎవరైతే మరి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ను అందిస్తామని చెప్తుంది. ఈ స్కాలర్షిప్ను ఎస్బీఐ ఫౌండేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ ఆశా స్కాలర్షిప్ పూర్తి వివరాలు అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇక ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ స్కాలర్షిప్ను మనకు వివిధ కేటగిరీలలో ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే మనకి ఇందులో స్కూల్ స్టూడెంట్ కేటగిరీ 9th to ఇంటర్మీడియట్ వరకు ఇదొక కేటగిరీ. రెండవ కేటగిరీ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, ఐఐఎం స్టూడెంట్స్, ఓవర్సీస్ స్టూడెంట్స్, ఇలా విభాగాల్లో ఎంపిక ప్రక్రియ అనేది మనకి కనిపిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఒక కేటగిరీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, తర్వాత మనకి మెడికల్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, ఐఐఎం స్టూడెంట్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే ఈ స్కీమ్ అనేది మనకు వర్తిస్తుంది. అంటే దీని యొక్క పరిధి అనేది చాలా ఎక్కువ మంది విద్యార్థులకైతే ఇది మనకి డిఫరెంట్ కోర్సెస్లో ఇస్తున్నారు. ఇక ఎంత ఇస్తారు ఈ స్కాలర్షిప్ మొత్తం అంటే మనకు ఆ సదరు కోర్సు విద్యా స్థాయిని బట్టి 15,000 నుంచి 20 లక్షల వరకు స్కాలర్షిప్, అంటే చాలా ఎక్కువ మొత్తంలో మనకు స్కాలర్షిప్ అయితే మరి ఈ స్కీమ్ ద్వారా తీసుకోవచ్చు. ఇక ఎంపికైనటువంటి స్టూడెంట్స్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే ఈ స్కాలర్షిప్ మొత్తాన్ని జమ చేస్తామని చెప్తున్నారు. ఇక స్కాలర్షిప్ రెన్యువల్, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అనేది నిబంధనలకు అనుగుణంగా కనీస మినిమం స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ మీరు పాస్ కావడం కానివ్వండి, ఇంత పర్సంటేజ్, అటెండెన్స్, ఇవన్నీ కూడా చూసినాకనే రెన్యువల్ అనేది అవుతుంది. ఇక దీనికి ఎంపికైనటువంటి విద్యార్థులు ఆ కోర్సు పూర్తి చేసుకునేంత వరకు ఈ ఎస్బీఐ మరి బాసటగా నిలుస్తుందని చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ చూద్దాం మనం. ఫస్ట్ కేటగిరీగా ఒకసారి చూస్తే స్కూల్ స్టూడెంట్స్ విభాగంలో ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ కేటగిరీలో అర్హులు. ఇంకా డిగ్రీ వాళ్ళకి నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్ విభాగంలో మనకు 9th to 12th వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అర్హులు. వీళ్ళు గత విద్యా సంవత్సరంలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10% మార్కుల సడలింపు ఉంటుంది. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. ఇవి కండిషన్స్. మొత్తం స్కాలర్షిప్స్లో బాలికలకు 50%, ఎస్సీ ఎస్టీలకు 50% కేటాయిస్తారు. ఈ కేటగిరీ కింద ఎంపికైన విద్యార్థులకు 15,000 వరకు స్కాలర్షిప్ అనేది మనకి అందుతుంది. ఇవి మనకు ఎలిజిబిలిటీస్ అండి. ఇక్కడ మీకు బాలికలకు 50% ఉన్నాయి, గమనించండి. మొత్తం స్కాలర్షిప్లో గర్ల్స్కి 50% ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు 50% కేటాయిస్తున్నారు. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కేటగిరీ అంటే మనకు డిగ్రీ అక్కడి నుంచి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకటి గమనించండి, అన్ని కాలేజీలలో చదివే స్టూడెంట్స్కి రాదు ఇది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ 300లో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మీరు చదివే కాలేజ్ ఒకసారి చూసుకోండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఉందా, అది టాప్ 300లో ఉంటే డెఫినెట్గా మీరైతే దీనికి అర్హులు. మీరు నెట్లో కూడా చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025లో కొట్టండి, మీ ఇన్స్టిట్యూషన్ దాంట్లో ఉంటే డెఫినెట్గా మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. గత విద్యా సంవత్సరంలో వీళ్ళకు కూడా 75% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10% ఆఫ్ మార్క్స్ అయితే మినహాయింపు ఉంది. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం అనేది 6 లక్షల లోపు ఉండాలి. మొత్తం స్కాలర్షిప్లో ఇక్కడ కూడా బాలికలకు 50%, ఎస్సీ ఎస్టీలకు 50% కేటాయిస్తారు. ఈ కేటగిరీ కింద ఎంపికైన వాళ్ళకు 75,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. ఇది మనకి ఈ డిగ్రీ స్థాయిలో. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ చూస్తే ఇక్కడ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పీజీ వాళ్ళకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ 300లో ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో మీరు పీజీ చేస్తుంటే మీరు ఎలిజిబుల్. గత విద్యా సంవత్సరంలో మీకు 75% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సేమ్ ఇక్కడ కూడా 10% మార్కులు మినహాయింపు ఉంది. కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి మనకు 6 లక్షల లోపు ఉండాలి. మొత్తం స్కాలర్షిప్లో ఇక్కడ కూడా మనకి గర్ల్స్కి అయితే 50%, ఎస్సీ ఎస్టీలకు 50% కేటాయించడం అనేది జరిగింది. ఈ కేటగిరీ కింద ఎంపికైన విద్యార్థులు
విద్యార్థులకు మనకు 2.5 లక్షల వరకు స్కాలర్షిప్ అనేది అందుతుంది. నెక్స్ట్ కేటగిరీ మెడికల్ స్టూడెంట్స్. ఇక్కడ NIRF ర్యాంకింగ్స్లో టాప్ 300 ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థల్లో మెడికల్ కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా సేమ్ కండిషన్స్ అండి. లాస్ట్ ఇయర్ 75% కంటే ఎక్కువ మార్కులు ఉండాలి. SC ST విద్యార్థులకు సేమ్ 10% మినహాయింపు. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం 6 lakhs 6 లక్షల లోపు ఉండాలి. మొత్తం స్కాలర్షిప్లో సేమ్ మళ్ళీ బాలికలకు 50%, SC STలకు 50%. ఈ కేటగిరీ కింద ఎంపికైన విద్యార్థులకు 4.5 లక్షల వరకు స్కాలర్షిప్ అందుతుంది. 4.5 lakhs అంటే మ్యాక్సిమం ఎక్కువ స్కాలర్షిప్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక IIT స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతున్నటువంటి ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయిన IIT స్టూడెంట్స్ వాళ్ళు కూడా సేమ్ ఈ స్కాలర్షిప్ పొందొచ్చు. కండిషన్స్ సేమ్ ఉన్నాయండి. 75% మార్క్స్ లాస్ట్ ఇయర్ ఉండాలి. SC ST విద్యార్థులకు 10% సడలింపు, కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల్లోకి, ఇవన్నీ కండిషన్స్. ఇక్కడ విద్యార్థులు 2 లక్షల వరకు వీళ్ళకు స్కాలర్షిప్ అనేది అందుతుంది. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుతున్న IIM స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు MBA PGDM కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్. వీళ్ళకి వచ్చేసి మనకు కండిషన్స్ సేమ్ ఉన్నాయి. 5 లక్షల వరకు స్కాలర్షిప్ అయితే అందుతుంది వీళ్ళకి. ఇక ఓవర్సీస్ స్టూడెంట్స్ మనకి QS/THE వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024-25లో టాప్ 200 ర్యాంకుల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పై కోర్సులు చదువుతున్నటువంటి SC ST విద్యార్థులు ఈ ఓవర్సీస్ విభాగంలో అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా సేమ్ గత విద్యా సంవత్సరము 75% మార్కులు 6 లక్షల్లోపు ఆదాయము, వీళ్ళకి 20 లక్షల వరకు స్కాలర్షిప్ అనేది మనకి అందుతుంది. ఎంపిక విధానం SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ఎంపిక ప్రక్రియను వివిధ దశల్లో చేపడతారు. ఫస్ట్ అకాడమిక్ మెరిట్, ఆర్థిక నేపథ్యం చూసి అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేయడం. అలా షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థులకు టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఎంక్వైరీ చేయడము, వాళ్ళ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, పర్ద ఎక్కడ జాయిన్ అయ్యారు, వాళ్ళ ఎయిమ్స్, ఇవన్నీ కూడా అడుగుతారు. ఆ తర్వాత సర్టిఫికెట్ పరిశీలన చేసి లాస్ట్ లిస్ట్ అనేది మీకు డిస్ప్లే చేస్తారు. ఇక ఏమేమి ఉండాలి మనకు? విద్యా సంబంధిత మార్కుల పత్రాలు, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ప్రస్తుత సంవత్సరం ఫీ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆదాయ ధ్రువపత్రం, ప్రవేశం పొందినట్లు చూపే సర్టిఫికెట్ అంటే బోనాఫైడ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోటోలు, ఇవి కంపల్సరీ మీరు పెట్టుకోండి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో మనకు దరఖాస్తులు వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే September 19th, 2025 స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు చూడండి November 15th వరకు డేట్ ఉంది. 2025 November 15 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి sbiashaScholarship.co.in www. ఇది మీకు వెబ్సైట్ యొక్క అడ్రస్ అండి, ఇక్కడ మీకు ఇచ్చాను. సో ఇది మీరు ఈ SBI మరి ప్లాటినం జూబ్లీ స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఆశా స్కాలర్షిప్ అంటున్నాం, దానికి అప్లై చేసుకునే విధానము, ఎలిజిబిలిటీస్, ఆ పూర్తి వివరాలు అయితే మీకు అందించడం జరిగింది. మరి 9th నుంచి PG వరకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకొని మరి మీరు లబ్ధి పొందాలని ఆశిస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.